మనిషికి అనేక కారణాల వల్ల మానసిక దౌర్బల్యం కలుగుతుంది, లేదా మన శరీరంలో నిద్రాణమైన శక్తులు ఉంటాయి. అనేక దివ్యశక్తులు మన శరీరంలోనే ఉన్నాయి, ఎక్కడో లేవు. అన్ని క్షేత్రాలు ఉడిపి చండీ వాదన అని కొట్టండి. ఉడిపి చండీ వాదన, ఉడిపి చండీ వాద్య అని వస్తుంది. మీకు నచ్చింది మీరు పెట్టుకోండి. ఇందులో ఒక అరగంట ప్రోగ్రాం ఉంది, 10 నిమిషాల ప్రోగ్రాం ఉన్నాయి, 2 నిమిషాల ప్రోగ్రాం ఉన్నాయి, ఆ పావుగంట ప్రోగ్రాం కూడా ఉంది. ఎంచేదంటే ఇది మీరు ఎప్పుడైతే అక్కడ ప్లే చేస్తారో దుష్టశక్తుల శక్తి అక్కడ సాగవు, క్షుద్ర శక్తుల ప్రభావం అక్కడ పనిచేయదు. అది చండికి మాత్రమే వాడి ఒక వాయిద్యం, ఒక మంగళూరు ప్రాంతంలో మాత్రమే వాయిస్తారు. భారతదేశంలో ఎక్కడా ఈ వాయిద్యం లేదు మీకు. అంత గొప్ప వాయిద్యం, అంత శక్తివంతమైన వాయిద్యం ఉడిపి చండీ వాదన. ఇది చక్కటి వాయిద్యం. ఇది వాయించడం వల్ల ఏంటండి, ఏం జరుగుతుందండి అంటే అక్కడ దుష్టశక్తుల ప్రభావం పనిచేయదు. సాక్షాత్తు అమ్మవారు అక్కడ వచ్చి మఠం వేసి కూర్చుంటుంది ఈ వాద్యం వల్ల. దీనివల్ల మనస్సు లగ్నమై, మనస్సు ఏకాగ్రత చెంది ధ్యానం మీద పూర్తి లగ్నం కలుగుతుంది. పూర్తి బేసిక్ సాధించాలని మా ఉద్దేశం. పూర్తిగా అందులో ధ్యానంలో పూర్తి పట్టు కావాలి. ఏదో కూర్చున్నాం 10 నిమిషాలు అయిపోయింది అనుకోకుండా, ఆయన ఏ ఆశయంతో మొదలు పెట్టారో పత్రిజీ గారు, ఆశయం మనం పూర్తి చేసి మళ్ళీ ఇంకో తరానికి అందించాలి, యువతరానికి అందించాలి. యువతని ఎక్కువగా ఇందులో ప్రాధాన్యం చేయాలి. ఆ చెడు ప్రభావాలు లేతే చెడు విషయాల మించి మళ్ళించి ధ్యానం మీదకి మళ్ళించి మంచి జగత్తు, మంచి శాఖాహార జగత్తు, మంచి మానసిక ప్రశాంతత ఉండి చోటు కలగాలని, కలిగించాలని పూర్తి ఆశయం, ఆయన ఆశయం అది నిలబెట్టాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఇది మనసా వాచా కర్మణ కూడా చెప్తున్నాను నేను. ఆయన ఆశయం అదే. పత్రిజీ గారు మహానుభావుడు, శక్తిమంతుడు, ఆయన దైవాంశ సంభూతుడు. ఒక ఋషిలాగా పట్టుదల పెట్టి ఈవేళ ఎంతో మంది చీరాల నుండి, బాపట్ల నుండి, పల్నాడు నుండి మేము ఇలాగా కట్టుకుంటున్నామండి పిరమిడ్లు. అందరూ రావచ్చు, ఆహ్వానితులే. ఎవరో ఒక ఆడావుడు చెప్పింది 1000 మందికి అన్నదానం వండడానికి గిన్నెలు కొన్నామని. మరి పత్రిజీ గారు చలవే అది. ఆయనది లేకపోతే మీరు గిన్నె కాదు కదా, చెంచా కూడా కొనలేరు. చెంచా కూడా కొనలేరు అంటున్నాను నేను. ఆయన పైనుండి అన్ని చేస్తున్నాడు, మన కింద నుండైనా చేయాలి కదా. మరి కింద నుండైనా చేయండి మీరు, పైనుండి చేయక్కర్లేదు. పైనుండి మహానుభావుడు, ఆయన అలాగా సర్దుకుంటున్నాడు. కింద నుండైనా చేయాలి మనం. కింద నుండి కూడా చేయలేకపోతే ఇంక మనమేం గొప్ప మనుషులు అవుతాం. మన పిరమిడ్ ఉన్న చుట్టుపక్కల 500 గ్రామాలు, 1000 గ్రామాలు సస్యశ్యామలం అయిపోవాలి. పంటలు, పాడి, భోగం, భాగ్యం, యశస్సు, ఆయుష్, మంచి శక్తులు అన్నీ కలిగి మీ పిరమిడ్ పెట్టడం వల్ల మాకు ఈ ప్రయోజనాలు వచ్చాయని వాళ్ళు చెప్పాలి. అప్పుడే ఆయన ఆశయం పూర్తవుతుంది.